మొన్న లైలా తుఫాన్ మిగిల్చిన విషాదం మరొక ముందే తానే తుఫాన్ రూపంలో ఉప్పాడను ముంచెత్తున్నది ఈ సాగరం. ఎక్కడో ఉత్తరాంధ్రకి ఎఫెక్ట్ అవ్వాల్సిన ఈ సముద్రం దక్షిణ కోస్తాలోని ఉప్పాడని విపరీతంగా ముంచెత్తున్న విచిత్రంగా ఉంది. ఇక్కడ ఈ రోడ్డు అంతా కూడా తుఫాన్ తాకిడికి చిత్రవద అవుతుంది. దీనికి బలమైన రిటైనింగ్ వాల్ కావాలని ఎప్పటి నుంచో అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కానీ దీని గురించి ఎవరు కూడా దృష్టి పెట్టినట్టుగా లేదు. ప్రతి ఎలక్షన్స్లోని దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, ఖచ్చితంగా ఒక రిటైనింగ్ వాల్ కడతాము, దీనికి ఒక అడ్డుకట్ట కడతాము అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇప్పటిదాకా దాని గురించి ఒక రకమైన ఏ విధమైన ఒక ఇది ఏ విధం చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటిదాకా. అనేక సార్లు ఈ రోడ్లు పూర్తిగా నాశనమైనాయి. ఎప్పుడు చూసినా కంటి తుడుపు చర్యలుగా ఈ రోడ్లు బాగు చేయడం తప్ప పూర్తిగా దీని నివారణ చర్య ఏంటి అన్న దాని గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ, లేకపోతే స్పెషలిస్టులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు కానీ ఒకటే చెప్తున్నారు, దీనికి ఒక కాంక్రీట్ వాల్ ఖచ్చితంగా ఈ చివరి నుంచి కోస్తా తీరం అంతా కూడా కడితే తప్ప ఈ భూమి కోత ఆగదు, ఈ సముద్రం పూర్తిగా ఎకరాలు మింగుతుంది అని చెప్పేసి అని అందరూ హెచ్చరిస్తున్నా సరే గవర్నమెంట్ అంతా మిన్నకుండా దీని గురించి అసలు పట్టించుకునే విషయం కూడా చేయట్లేదు. మీరు చూస్తున్నదంతా కూడా ఇప్పుడు ఉప్పాడ పరిసర ప్రాంతాలు. మనం ఇంకా ఉప్పాడ దగ్గరలో కూడా లేము, ఉప్పాడకి చాలా దూరంలో ఉన్నాము. కాకినాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. అందరిని అలరించే సాగరం ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇప్పుడు. మీరు చూస్తున్నవన్నీ కూడా సముద్ర ప్రతాపానికి విసిరివేయబడ్డ రాళ్ళు. ఇక్కడ ఉన్న రోడ్డు పూర్తిగా కోతకు గురవుతుంది. KK, especially for you from Uppada.